యా కుక్షి వివరే కృత్వా స్వయం రక్షతి సర్వతః నమామి జననీం దేవీం పరాం ప్రకృతి రూపిణీం. మాతృదేవో భవ, పితృదేవో భవ. ఇప్పుడు మనము ఫిబ్రవరి నెల 16వ తారీఖు నుంచి 28వ తారీఖు వరకు 2026వ సంవత్సరం గోచార ఫలితాలు, పక్ష ఫలితాలు. వృశ్చిక రాశి వారికి ఫిబ్రవరి 2026 సంవత్సరం 16వ తారీఖు నుండి 28వ తారీఖు వరకు గోచార ఫలితాలు ఏ విధంగా ఉంటాయో సశాస్త్రీయమైన పద్ధతిలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ ఈ వృశ్చిక రాశి వారికి తృతీయ స్థానం అయినటువంటి మకరంలో కుజుడు 8 రోజులు సంచారం చేస్తూ ఉన్నారు. ఆ 8 రోజులు అందరి యొక్క సహాయ సహకారాలు, ఉద్యోగంలో అయితే ఉద్యోగ స్థలంలో, వ్యాపార స్థలంలో అయితే వ్యాపార స్థలం, చదువుకునే దగ్గర అయితే ఎక్కడ మీరు ఉన్నారో అక్కడ ఇంటి పక్కల, చుట్టుపక్కల, మీ ఇంటి ఇరుగు పొరుగు అంటారు కదా, అట్లాంటి దగ్గర అందరూ కూడా అందరూ సహాయ సహకారాలు మనసా వాచా కర్మ మీకు సహాయపడతారు ఏ విధంగా కావాలన్నా కూడా. తద్వారా ఏంటంటే మనం ఒక ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఇంతమంది నా వెనకాల ఉన్నారు కదా అనేటువంటి భావంతో. తదుపరి ఆయన సంక్రమణం చెంది చతుర్థ స్థానంలో ప్రవేశిస్తూ ఉన్నారు. అక్కడ 5 రోజులు ఉంటారు. ఆ చతుర్థ స్థానంలో కుజుడు ఉన్న కాలం మీకు అనుకూలమైన కాలం కాదు. ముఖ్యంగా ఈ 4వ స్థానం అనేది భూమికి, గృహానికి, విద్యకి, వాహనానికి, మన స్వభావానికి సంబంధించినటువంటిది కాబట్టి ఇక్కడ కొంచెం భిన్నమైనటువంటి ఫలితాలు కుజుడు ఇవ్వబోతున్నారు. అలాగే ఈ 4వ స్థానంలో రవి కూడా అది ఇట్లా సేమ్ కుజుడు ఏ విధమైనటువంటి ఫలితాలు ఇవ్వబోతున్నారో అవే ఫలితాలతో పాటు కొంచెం ఆరోగ్య సమస్యలు కూడా కొంచెం చూపించేటువంటి అవకాశం ఉన్నది. అక్కడే శుక్రుడు కూడా ఉన్నారు. ఆ శుక్రుడు మాత్రం చతుర్థ స్థానంలో మంచి ఫలితాలు ఇస్తారు. వీరిద్దరూ ఏవైతే మనకి వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నారో దానికి వ్యతిరేకమైన ఫలితాలు అంటే మంచి ఫలితాలు మనకి ఆయన ఇవ్వబోతున్నారు. భూమి విషయాల్లో, గృహాల విషయంలో వీళ్ళందరూ వెనకలాగే ప్రయత్నం చేస్తుంటే ఆయన ముందుకి మనం నడిపించే ప్రయత్నం శుక్ర భగవానుడు చేస్తూ ఉన్నారు. ఇక బుధుని యొక్క సంచారం కూడా మనకు అనుకూలమైనటువంటి ఫలితాలే ఇస్తూ ఉన్నది ఈ 13 రోజులు కూడా. చేత తెలివితేటలు బాగా పనిచేస్తాయి. 4వ స్థానంలో ఉన్నారు కాబట్టి ఇప్పుడు రాహువు కూడా చతుర్థ స్థానంలోనే ఉన్న కారణంగా మనకి ఈ భూమి, గృహాలు, వాహనం, మాతృగా అంటే తల్లిగారి ఆరోగ్యం ఇట్లాంటి విషయాల్లో మన స్వభావ విషయంలో కొంచెం వ్యతిరేకమైనటువంటి ఫలితాలే రాహువు కూడా ఇవ్వబోతున్నారు. అంటే ఇక్కడ చతుర్థ స్థానంలో వృశ్చిక రాశి వారికి చతుర్థ స్థానంలో 5 గ్రహాల యొక్క సంచారం జరుగుతున్నది. కుజుడు, రవి, శుక్ర, బుధ, రాహు. ఇందులో మనకి ముఖ్యంగా మనకి ఈ చతుర్థ స్థానంలో మనకి శుక్రుడు ఒక అనుకూలంగా ఉన్నారు. అలాగే బుధుడు కూడా అనుకూలంగా ఉన్నారు. తప్పితే 3 గ్రహాలు ప్రతికూలంగా ఉన్న కారణంగా ఈ రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు శుభాశుభ ఫలితాలు పొందే అవకాశం ఉంటుంది. కొన్ని గ్రహాలు 2 గ్రహాలు అనుకూలిస్తే 3 గ్రహాలు ప్రతికూలిస్తూ ఉన్నాయి. కానీ అంచేత శుభాశుభ ఫలితాలు ఉండవచ్చు. దానికి సరిపోయేలాగే ఉంటుంది కానీ పెద్దగా మిగలకపోవచ్చు. పెద్దగా ఒకవేళ జరిగినప్పటికీ అదేమి పెద్ద ఆదాయం కనిపించినటువంటి పరిస్థితి అన్నమాట ఉంటుంది. ఇక 5వ స్థానంలో శని భగవాన్ యొక్క సంచారం జరుగుతోంది. ఇది ముఖ్యంగా సంతానం మీద దుష్ప్రభావం, వాళ్ళ చదువు మీద, వాళ్ళ ఆరోగ్యం మీద, గాయాలు చేసుకోవటం, ఇట్లాంటి చెడు స్నేహాలు ఇత్యాది వాటి మీద వయసుని బట్టి కూడా ఉంటుంది అనుకోండి. చిన్నపిల్లలకి ఏముంటుంది, ఎవరితో అంటే వాళ్ళతో స్నేహం చేస్తారు, మంచిగా చెడ్డ అని తెలుసుకునే వయసు కాదు. అదే ఇంటర్మీడియట్ ఇంకా డిగ్రీ దగ్గరికి వచ్చేటప్పటికి మాత్రం వాడు మంచివాడు, చెడ్డవాడు. వీడు ఎవరి వైపు ఆకర్షింపబడతాడు అంటే వీడి స్వభావం ఎటుపక్క ఎక్కువగా మొగ్గుతూ ఉంటుందో వీడి జాతకరీత్యా చెడ్డవాడు కొంచెం చెడు నడకాయ ఉందనుకోండి వీడికి, వాడు ఖచ్చితంగా చెడ్డవాడు స్నేహం చేస్తాడు. వీడికి మంచి వాళ్ళతోటి స్నేహము, మంచి బుద్ధి ఉందనుకోండి, అబ్బే వాడు అనవసరం లేనిపోని గొడవలేదు, వాడి దగ్గరికి వెళ్ళడు. ఈ విధంగా వాళ్ళే చిన్నపిల్లలు అయినప్పటికీ వాళ్ళ భావాన్ని వ్యక్తపరచలేకపోవచ్చు కానీ ఆచరించగలరు. కాబట్టి ఇది గుర్తుపెట్టుకోండి. ఇకపోతే అష్టమ స్థానంలో గురువు, ఏమాత్రము గురు బలం లేదు అంచేత ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. అలాగే మీరు తీసుకున్నట్టయితే దశమ స్థానంలో కేతుగ్రహ సంచారం వృత్తిపరమైన, ఉద్యోగపరమైన ఇబ్బందులన్నీ కలగజేస్తూ ఉంటారు. మొత్తంగా మనం చెప్పాలి అన్నట్టయితే వీళ్ళకి ఇక్కడ శుక్రుడు ఒకడు అనుకూలంగా ఉన్నారు, బుధుడు అనుకూలంగా ఉన్నారు, కుజుడు ఏదో కొద్దిగా ఒక 5 రోజుల పాటు మాత్రం, 5 రోజులు కూడా అనుకూలత ఏమీ లేదు, 8 రోజులు మాత్రం 3 అంటే ఇంకా చాలా తక్కువ అండి. మొత్తంగా చెప్పాలంటే 2.5 గ్రహాలు మాత్రమే అనుకూలత ఉన్నది. కాబట్టి మిగతా గ్రహాలు ప్రతికూలత ఉన్నది. కాబట్టి అయినా మీరు ఏం కంగారు పడద్దు. ఇది కేవలము గోచారము. 13 రోజులు మాత్రమే. కళ్ళు మూసి తెరిచే లోపల 13 రోజులు అయిపోతాయి. అలా అని చెప్పి వదలొద్దండి. 13 రోజులు ఎన్నో జరగచ్చు, ఎన్నో జరగకపోవచ్చు. మీరు మాత్రం నవగ్రహాన్ని ప్రార్థించండి, నవగ్రహాన్ని ప్రసన్నం చేసుకోండి, అంతే. అన్ని అశుభాలు పక్క తప్పుకుంటాయి. శుభం. మీరు ఆ గుళ్ళకి వెళ్ళి భగవంతుడి యొక్క దర్శనం చేసుకోవడానికి కూడా ఆటంకాలు కలిగిస్తూ ఉన్నారు. అంటే కుజుడు పూర్తిగా ఈ 13 రోజులు మీకు ప్రతికూలురే. ఈ విషయాన్ని గమనించుకోవాలి. అలాగే ఈ దశమ స్థానంలో భాగ్యస్థానంలో రవి యొక్క సంచారం 13 రోజులు జరుగుతుంది. ఆయన కూడా అనుకూలమైన ఫలితములు ఇవ్వజాలడు. శుక్రుడు
ఈ 13 రోజులు అలాగే మనకి ఇక్కడ భాగ్యస్థానంలో సంచారం చేస్తూ ఉన్నారు. ఇక్కడ భాగ్యస్థానంలో సంచారం చేసేటటువంటి రోజుల్లో మాత్రం శుక్రుడు మంచి ఫలితాలన్నీ ఇస్తూ ఉన్నారు. అలాగే మీ తండ్రి గారి ఆరోగ్యం బాగుండటం, గుళ్ళు గోపురాలు తిరగలగటం, అలాగే పిల్లల ప్రవర్తన కూడా బాగుండటం, భావాద్భావం తీసుకుంటే మనకు 9 భాగ్యస్థానమే వస్తూ ఉంటుంది. కాబట్టి అక్కడ శుక్రుడు యొక్క అనుకూలత వలన పిల్లలు చదువులో రాణించటం, వారికి ఏదైనా సంగీతంలో కానీ, సాహిత్యంలో కానీ, డ్రాయింగ్ ఇట్లా లలిత కళలో దేనిలోనైనా ప్రవేశం ఉన్నట్టయితే వారు అందులో కొంచెం రాణించడం, ఇవన్నీ కూడా మనకి కొంత ఊరటనిస్తాయి, సంతోషాన్ని కలిగిస్తూ ఉంటాయి. ఇక బుధుని కనుక మనం తీసుకున్నట్టయితే ఆయన కూడా 9వ స్థానంలో బుధుడు యోగించజాలరు. కాబట్టి ఆయన ఇక్కడ చేసేటటువంటి పని ఏంటంటే, అలాగే తండ్రి గారి ఆరోగ్యం బాగుపోవటం, ఏదో గుళ్ళి గోపురి దేవుడు దర్శనం చేసుకుని దేవుని మొక్కుకొని కాస్త మనశ్శాంతి పొందుదాము అనుకుంటే దానికి అట్లా ఆయన కూడా కొంచెం ఇబ్బంది కలిగించేటట్టు దర్శనం అవ్వదు. అలాగే గుళ్ళు గోపురానికి వెళ్ళడం టైంకి కలిసి రాకపోవచ్చు, లేకపోతే ఆ టైంకి ఇంతకంటే ముఖ్యమైనటువంటి పని ఏదో వచ్చి మీద పడడం, ఇట్లాంటి చికాకుల వల్ల ఒక దర్శనం చేసుకోలేనటువంటి పరిస్థితి. అలాగే రాహు కూడా ఇక్కడ మనకి మొత్తంగా 5 గ్రహాలు మనకి 9వ స్థానంలో ఉన్నాయి. ఇందులో మనకి యోగించేటటువంటి ఏకైక గ్రహం ఏదైనా ఉందంటే ఒక శుక్రగ్రహం ఒకటే. మిగతా 4 గ్రహాలు కూడా మనకి ఇక్కడ ఈ 9వ స్థానంలో ఉన్నటువంటి యోగించటం లేదు. అలాగే రాహు వల్ల కూడా ఇవే ఫలితాలన్నీ ఇస్తూ ఉన్నారు. ఇకపోతే దశమ స్థానంలో శని సంచారం వృత్తిపరమైనటువంటి అనేక ఆటంకాన్ని కలగజేస్తూ ఉంటారు. అంటే ప్రభుత్వ ఉద్యోగం కావచ్చు, ప్రైవేట్ ఉద్యోగం కావచ్చు, వ్యాపారం కావచ్చు, ప్రతి మనిషి ఏదో ఒక వృత్తి చేస్తూనే ఉంటారు కదండి. ఆ వృత్తిలో వ్యవసాయం కావచ్చు, ఏదైనా సరే అక్కడ ఆ వృత్తిలో కొన్ని ఒక్కొక్క వృత్తిలో ఒక్కొక్క రకమైనటువంటి ఇబ్బందులు ఉంటాయి. ఆ ఇబ్బందులు తప్పకుండా కలగజేస్తూ ఉంటారు. ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారనుకోండి, అవసరం లేని అంటే తనకి దూరమైనటువంటి ప్రదేశాలకి ట్రాన్స్ఫర్ అవ్వటము, ఇట్లాంటివన్నీ ఉండే అవకాశం ఉంటుంది. అదే ప్రైవేట్ ఉద్యోగస్తులు అనుకోండి, ఉద్యోగాలు మారవలసిన అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఆయన లీవ్ పెట్టేసి ఒక 3 నెలలు 4 నెలలు లీవ్ పెట్టడానికి అవకాశం ఉండదు. ప్రభుత్వ ఉద్యోగం అయితే ఉంటుంది. కాబట్టి ఈ ప్రైవేట్లో 3 నెలలు 4 నెలలు పెడితే తీసేస్తారు. కాబట్టి ఆయన ఉద్యోగం మారేటువంటి అవకాశం కూడా అక్కడ మనకి గోచరిస్తూ ఉంది. ఈ విధమైన ఫలితాలన్నీ కూడా ఇక్కడ మనకి స్పష్టంగా గోచరిస్తున్నాయి మిథున రాశి వారికి. వీరికి అనుకూలంగా ఉన్నటువంటి గ్రహం ఏది అంటే ఒక్క కేతు గ్రహము, శుక్ర గ్రహము, 2 గ్రహాలు అనుకూలత ఉన్నదండి. మిగతా ఏ గ్రహము కూడా అనుకూలత లేదు. కాబట్టి ఈ కొంత పాక్షికంగా ఉన్నప్పటికీ కూడా మొత్తం మీద 2 గ్రహాల యొక్క అనుకూలత అయితే బాగుందండి. మిగతా గ్రహాల యొక్క అనుకూలత ఆశించదగిన రీతిలో లేదు. కాబట్టి మిగతా గ్రహాలు ప్రతికూలంగా ఉన్నా మీరేమీ కంగారు పడద్దండి. ఇది కేవలం 13 రోజులు మాత్రమే, అది కూడా గోచారం మాత్రమే. కాబట్టి మీరు ఏమీ కంగారు పడక్కర్లేదు. ఈ 13 రోజులు మీరు శుభ్రంగా నవగ్రహాలు ఎలాగ చదువుకుంటున్నారు కదా, మనం 2.5 సంవత్సరాలుగా నేను ఏకధాటిగా చెబుతూనే ఉన్న నవగ్రహాలు చదువుకోండి అయ్యా, 2 నిమిషాలు సరిపోతుంది, అది మిమ్మల్ని కాపాడుతూ ఉంటుంది. మనకి ఇక్కడ రాసిన రాతను ఇంప్లిమెంట్ చేసేటటువంటి వాళ్ళు నవగ్రహాలే అని చెబుతూనే ఉన్నాను. ఈసారికి ఎంత జ్ఞాపక శక్తి లేనటువంటి వారికైనా, ఎంత చదువు రాని వారికైనా కూడా వెనకాల చదువుతుంటే కూడా మీకు ఖచ్చితంగా నవగ్రహ స్తోత్రాలు వచ్చే ఉంటాయి. అవి సరిపోతాయి ఖచ్చితంగా. అవి 13 రోజులే కాబట్టి ఆ తర్వాత అంతా మళ్ళీ వచ్చే వారంలో ఎలా ఉంటుంది గ్రహచారం అనేది తర్వాత చూద్దాం. ఇప్పటి వరకు ఇది చేసుకోండి, ఈ నవగ్రహాలు చేసుకోవడం ద్వారా కొంతవరకు మనం లబ్ధి పొందేటటువంటి శుభ పరిణామాలు వచ్చేటువంటి అవకాశం ఉంది. శుభం భూయ.